హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఆలు పాలకూర ఫ్రై తయారీ విధానం మీకోసం అండి. ఈ ఆలు పాలకూర ఫ్రై తయారీ చూడండి. కంపల్సరీగా మీకు ఎలా కుదిరిందో మాకు చెప్పండి. ఈ ఆలు పాలకూర ఫ్రై చపాతీలోకి, రోటీలోకి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీని తయారీ విధానం మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. కావాల్సిన పదార్థాలు ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఆలు పాలకూరను సన్నగా కట్ చేసుకొని తీసుకోండి. ఆలు అనేది డైరెక్ట్ మనము తీసుకోవచ్చు, లేదా ఉడకబెట్టి తీసుకోవచ్చు అనమాట. ఉడకబెట్టి తీసుకుంటే కొద్దిగా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. ఉడకబెట్టకుండా తీసుకుంటే సన్న ముక్కలుగా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ హీట్ ఎక్కనివ్వండి. అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలండి. ఆనియన్స్ లేకుండా వెల్లుల్లితో కూడా ఈ కర్రీ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న చూడండి ఆలు ముక్కలు కూడా వేసేసేయండి. నేను ఆలుని లైట్గా ఉడికించాను కాబట్టి ఎక్కువ కలపకూడదండి, ఎందుకంటే ఆలు మెత్తగా అయిపోతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఆలుని ఉడికించకుండా డైరెక్ట్ కట్ చేసుకొని వేసుకునే పాట అయితే మాత్రం కొద్దిగా ఆయిల్లో మగ్గించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇందులో తగినంత సాల్ట్, ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇందులోనే వెల్లుల్లి రబ్బలు కూడా ఒక 4-5 వేసుకోవాలండి, బాగుంటుందన్నమాట. చూడండి, ఇందులో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని కలిపేసుకొని కొద్దిగా లైట్గా మగ్గించుకొని ఎక్కువ కలపకండి. ఇక్కడ ఎక్కువ కలపకండి అని ఎందుకు అంటున్నానంటే ఆలు ఉడికించినందువల్ల త్వరగా కర్రీ మెత్తపడుతుంది, అందుకని ఎక్కువ కలపకూడదనమాట. ఒకవేళ మీరు ఉడికించకుండా డైరెక్ట్ కట్ చేసి తీసుకుంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఇప్పుడు శుభ్రంగా కడిగిన పాలకూరను ఇందులో తీసుకోవాలి. పాలకూరను తీసుకునేటప్పుడు పాలకూర కడగడం వల్ల వచ్చే వాటరే ఈ కర్రీ తయారీకి సరిపోతుందండి. ఒకవేళ మీరు పాలకూరను ముందుగానే కడిగి పెట్టుకొని వాటర్ అంతా వంపేసుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేనైతే కడిగిన వెంటనే వేసాను కాబట్టి ఇందులో వచ్చే వాటరే కర్రీ ఉడకడానికి సరిపోయింది. ఇప్పుడు ఆలు అడుగంటకుండా ఈ పాలకూరను ఆలుతో ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది చూడండి పాలకూర త్వరగా మగ్గిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వాటర్ చూడండి ఎంత వాటర్ వచ్చేసింది కదా. ఈ వాటర్తోనే ఈ ఆలు పాలకూర అంతా మగ్గిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా దగ్గర పడిపోయింది కదా. ఇందులో తగినంత కారం, 1 స్పూన్ కారం తీసుకుంటే సరిపోతుంది. చూడండి వాటర్ అంతా తగ్గిపోయింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ వాటర్ అంతా తగ్గిపోయి కర్రీ దగ్గర పడేటప్పుడు కొద్దిగా కొబ్బరి పొడి, కొద్దిగా మసాలా వేసుకోవాలని, ధనియాల మసాలా లేకుంటే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, కర్రీ ఎంత సింపుల్గా తయారైపోయింది కదా. ఒకవేళ కావాల్సిన వాళ్ళు టమాటో కూడా వేసుకోవచ్చండి. ఇందులో ఆనియన్స్ లేకుండా వెల్లుల్లితో కూడా తయారు చేసుకోండి. కర్రీ చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా తయారైపోయిందో చూసేసారు కదా. మరి మీరు కూడా ఈ కర్రీని ట్రై చేయండి. ఆలుని ఉడకబెట్టైనా వేసుకోవచ్చు, లేదంటే ఉడకబెట్టకుండా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మగ్గించుకొని అయినా ఈ కర్రీని తయారు చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఎలా కుదిరిందో కంపల్సరీగా ఈ కర్రీని మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే అనేకులకి షేర్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.